పది తన జీవితానికి ఎంత పెద్ద మచ్చలా మిగిలిపోతుంది. అసలు ఆ మాత్రం ఆలోచించవా? ఆడ మగ ఇద్దరూ తప్పు చేసిన అవమానాలు మాత్రం ఆడదానికి. ఆ సంగతి మర్చిపోయావా? మన ఇంటి ఆడపిల్లని మన వల్లనే చేసుకుందామా? మరి నువ్వు చేస్తుందేంటి? ఇలా కూర్చుని అల్లరి చేయడం పబ్లిక్ కాదా? మరి మనకింతకన్నా దారేముంది? మీ అక్క గురించి ఆలోచిస్తూ నువ్వు ఏమైపోతావా అని నాకు భయంగా ఉంది. అరే ఇంటికి వెళ్దామంటే రావు, మంచినీళ్లు తాగమంటే తాగవు, తినమంటే తినవు. మరి ఎలా నిన్ను కాపాడుకోవాలి? నేను నిన్ను అడిగానా? నేను నిన్ను అడిగానా? నాకు సహాయం చెయ్యి అని నిన్ను అడిగానా? కనీసం నన్ను కాపాడని నేనేమైనా అడిగానా? నేను ఇంతకు ముందే చెప్పాను నీకు, పని ఉంటే నువ్వు వెళ్ళిపో, నా సమస్య నేను పరిష్కారం చేసుకోగలను అని. నాకు ఎవరి సహాయం, జాలి, దయ అసలు ఏమీ అక్కర్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి. నీకేమవుతుందో అన్న కంగారులో నేను తప్పుగా ఆలోచించాను. సారీ. గారికి సహాయం చేయాలనుకుంటే మేడం గారు శివంగిలాగా పీక కురికంత పనిచేసింది. మీరు తను చూపిస్తున్న కోపాన్ని చూస్తున్నారు, కానీ నాకు తనలో ఎనలేని బాధ, అర్థం చేసుకోవడం లేదన్న ఆక్రోశం కనిపిస్తుంది. అయినా నేను మీ మేడం గురించి ఆలోచిస్తున్నట్టు, తను వాళ్ళ అక్క గురించి ఆలోచిస్తున్నట్టు నేను అర్థం చేసుకోలేకపోయాను. కానీ తను నువ్వు ఇంతలా అర్థం చేసుకుంటున్నా, అడిగితే ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నావు. తను అడగకుండానే ఇన్ని చేస్తున్నా నిన్ను అంతలా అరుస్తుందేంట్రా? నేను చేసేది ఏమైనా వ్యాపారమా? నువ్వు నాకు ఇది ఇవ్వు, నీకు ఇది ఇస్తాను అనడానికి. అయినా తను నన్ను అడిగేదేంట్రా? తనకు సాయం చేయడం నా బాధ్యత. ఇవ్వడం అలవాటు చేసుకుంటే చాలరా, ఆశించడం మర్చిపోతాం. మనం ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వాలి, అడిగినా అడక్కపోయినా. మీది ఎంత గొప్ప మనసు సార్. అందరూ మీలాగా ఆలోచిస్తే అసలు సమస్యలు అనేవే ఉండవు. మీది మామూలు ప్రేమ కదా సార్, చాలా గొప్ప ప్రేమ. మీలాగా ప్రేమించేవాడు దొరకడం మేడం అదృష్టం సార్. ఏమన్నావు? సార్ మేము వెళ్ళి ఏదైనా తింటానికి తీసుకొస్తాం సార్. సార్ పదండి సార్. వచ్చేస్తాం సార్. వాసు, ఇదిగో తీసుకోరా. థ్యాంక్ యూ రా. ఇందాక సారీ చెప్పానుగా, ఇంకా కోపం తగ్గలేదా? సరే, కోప్పడితే కోప్పడ్డావు గాని ముందు కాస్త తిను. ఇది పట్టుకో.
అలా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నేనేమన్నానని? నిరాహార దీక్ష అంటే ఏమి తినకుండా ఉండాలని, అంతేకాని ఇలా తినకుంటూ చేయడం కాదు. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఇక్కడ నువ్వు నేను వీళ్ళు తప్ప ఇంకెవరూ లేరు. ఎవ్వరూ చూడడం లేదు. ఫుల్లుగా తిని ఏం తినలేదు అని నీరసంగా ఉంది అని చెప్తే సరిపోతుంది. మనం ఏది చేసినా మనస్సాక్షిగా చేయాలి. నేను అక్క మన ఇంటికి రావాలని మనస్సాక్షిగా కోరుకుంటున్నాను. అలాగే నా ఈ నిరాహార దీక్ష కూడా అలాగే చేస్తాను. ఎవరు చూడడం లేదనో, ఒంటరిగా ఉన్నాననో, తప్పు చేస్తే మనం చేస్తున్న తప్పు ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ మనకి పైన ఉన్న దేవుడికి తెలుస్తుంది. నీకు ఆకలేస్తే నువ్వు తిను, అంతేగాని నన్ను అడక్కు. నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు. నాకు ఆకలేస్తుంది, నేను తింటాను. నీలాగా మూర్ఖంగా తిండి మానేసి నేను ఉండలేను. తీసుకో. రై తిన్రా. వద్దులేరా. సార్ 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 రై ఏంటి సార్ ఇది? ఏదో ఒక రకంగా తినిపించాల్సింది పోయి మీరు కూడా తినలేదు. తన ఆకలితో ఉంటే నేనెలా తింటాను? సీను, మీరు వెళ్ళండి. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేస్తాను. పర్లేదు సార్, మేము ఇక్కడే ఉంటాం. సార్ మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్తాం సార్? తనకి తోడుగా నేనున్నాను సీను. నాకు తోడుగా తనుంది. పర్వాలేదు, మీరు వెళ్ళండి. ఏదైనా అవసరం ఉంటే నేను కాల్ చేస్తాను. అలాగే సార్. ఓకేరా వాసు. వీళ్లను చూస్తుంటే నా ఇంటికొచ్చిన సౌందర్యని తీసుకెళ్లే వరకు కదిలేలా లేరు. సంయుక్త మొండితనం చూస్తుంటే సౌందర్య కూడా ఏదో ఒక టైంలో సంయుక్త మాట వినేలా ఉంది. అలా జరగకుండా ఉండాలంటే వీళ్ళని వెంటనే ఇక్కడి నుంచి పంపించేయాలి. ఎస్,
ఇలాంటి వాళ్లకు ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి దాన్ని దెబ్బ కొట్టాలి. హలో, నేను ధర్మతేజ్ని మాట్లాడుతున్నాను. మీరొక పని చేయండి. వెంటనే వచ్చి యాక్షన్ తీసుకోండి. సార్, ఏమైంది సార్? ఏం లేదు, ఏదో ఆఫీస్ కాల్ మాట్లాడుతున్నాను. ఏంటి, నువ్వింకా పడుకోలేదా? లేదు, పడుకోలేదు. లేదు సార్, నిద్ర రావడం లేదు. బయట సంయుక్త అలా ఉండడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అది చాలా మొండిగా అక్కడే కూర్చొని ఉంది. నేను రానని ఎంత చెప్పినా వినడం లేదు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. సౌందర్య, నువ్వు ముందు అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేయాలి. మనం ఎదుగుతుంటే ఇలా వెనక్కి లాగడానికి చాలా మంది తయారవుతుంటారు. మనం వాళ్ళని పట్టించుకుంటే మనము ముందుకు వెళ్ళలేం. చీకటి పెరిగిన కొద్దీ చలి పెరుగుతుంది. అది తట్టుకోలేక వాళ్లే వెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళి పడుకో, అంతా సర్దుకుంటుంది. ఎక్కడి వరకు వచ్చారు వాళ్ళు? బయలుదేరారు, వస్తున్నారు. ఈరోజు ఎలాగైనా పని అయిపోవాలి, తప్పించుకోకూడదు. ఇలాంటి అవకాశం మళ్ళీ మనకు రాదు. ఈ దెబ్బతో మనకు శత్రుశేషం లేకుండా పోవాలి. నేను చూసుకుంటాను, నువ్వు జాగ్రత్త. వీళ్ళింకా రాలేదు. చీకటైపోయింది. నేను వస్తానంటే వాసు వద్దన్నాడు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. వాసు ఎక్కడే? ఇంకా రాలేదా? నీకెలా చెప్తే అర్థమవుతుంది? ఎవరో సమస్య కోసం నీ కొడుకుని ఎంతలా కష్టపెడుతున్నావు? ఇది నీకు న్యాయమేనా? నీ తమ్ముడు పిల్లల కోసం నా మనవడు అంతలా ఇబ్బంది పడుతుంటే
కడుపున పుట్టిన కూతుళ్ళు ఏమైపోయినా పర్వాలేదని నీ మరదలు చూడు, ఏ చీకు చింత లేకుండా లోపల హాయిగా నిద్రపోతోంది. ఏంటో దరిద్రం. పట్టుదల ఉండాలే కానీ మొండితనం పనికిరాదు. రాను రాను చలి పెరుగుతోంది. ఇక్కడ మనం చలికి వణుకుతూ కూర్చుంటే మీ అక్కకు చీమ కుట్టినట్టు కూడా లేకుండా హాయిగా పడుకుంది. మనం ఇక్కడ ఎంతసేపు ఇలా ఉన్నా తను వచ్చేలా లేదు. నా మాట విను ప్లీజ్. మనం ఇంటికెళ్ళి రేపొద్దుయాన్ని వద్దాం పద. ఇప్పుడు చలికి భయపడు, లేదా మరేదైనా కారణంతోనూ నేను ఇక్కడి నుంచి వెళ్తే అక్క నేను ఇదింతే, ఎందుకన్నా నేనేం చేయలేనని లైట్ తీసుకుంటుంది. అక్కకి తనని నేను ఇంటికి తీసుకెళ్ళడానికి ఎంత సీరియస్గా ఉన్నానో తెలియాలంటే నాతో పాటు వచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదలను. అది కాదు నేను చెప్పేది విను పద. చూడు, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నేను మాత్రం రాను. నన్నైతే బలవంతం చేయకు. ఇది చివరిసారి చెప్తున్నా. ఛీ! ఇంత చలిలో కూడా ఇంటికి వెళ్ళడం లేదు. గమ్మలాగా అతుక్కుపోయింది. హలో బాస్. హలో బాస్, ఏంటి? మ్యాచ్ బాక్స్ ఉందా? తీసుకో. థ్యాంక్స్. ఓకే. మంట పెట్టింది నీకోసమే. చలి కాచుకోవచ్చు. నీ నిరాహార దీక్షలో చలి కాచుకోవద్దని రూల్స్ ఏం లేవు కదా. చలి కాచుకో.
చూస్తుంటే ఫీవర్ వచ్చినట్టుంది. రండ్రా రండి. రేయ్! మణికట్టు కట్టయినట్టుంది. మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదా. లేదు, నేను రాను. ఏయ్! రా అక్క, అక్క రా, ఇంటికి వెళ్దాం రా అక్క. ప్లీజ్ అక్క, నీకు దండం పెడతానక్క. రా అక్క. ఇలాగే వదిలేస్తే అరగంటలో చచ్చిపోతుంది. నీకు కనీసం మానవత్వం లేదా? చస్తే చావని. అక్క, ఏయ్, ఏయ్, మేడం, అయ్యో మేడం, మేడం. ఏయ్! ఏయ్, ఏయ్,